నమస్తే డి న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. ఘనంగా ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది మహోత్సవాలు. దేశ రాష్ట్ర ప్రముఖులతో కలిసి హాజరైన సీఎం చంద్రబాబు. ఒంగోలులో రోడ్డు విస్తరణ పనులు వేగంగా జరుగుతున్నాయన్న ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. కోర్టు సెంటర్లో అధికారులతో పనులు పరిశీలన. పెట్రోల్ బంకుల్లో జిల్లా ఉన్నతాధికారులు విస్తృత తనిఖీలు. ఆందోళన వద్దని విజ్ఞప్తి. కృత్రిమ కొరత, బ్లాక్ మార్కెటింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. తన వయసు 76 అయినా 26 ఏళ్ల యువకుడి ఆలోచనలు ఉండే వ్యక్తిని అని సీఎం చంద్రబాబు అన్నారు. నాలెడ్జ్ ఎకనామీని ప్రోత్సహించేలా ఐటీతో ప్రారంభించి నేడు ఏఐ, క్వాంటమ్, డేటా సెంటర్ల హబ్గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు. ప్రతిష్టాత్మకమైన ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది మహోత్సవాలలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, గవర్నర్ అబ్దుల్ నజీర్, త్రిపుర గవర్నర్ కంభంపాటి హరిబాబు, రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, భారతరత్న సచిన్ టెండూల్కర్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీలు కేసినేని చిన్ని, సినీ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, వైస్ ఛాన్సలర్ రాజశేఖర్, ఆయా రంగాల ప్రముఖులు మోహన్ రెడ్డి, మల్లికార్జునరావులతో కలిసి సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న వారిలో తల్లిదండ్రుల ప్రోత్సాహం, గురువుల ఆశీస్సులతో సాధారణమైన వ్యక్తులు అసాధారణమైన వ్యక్తులుగా తయారయ్యే శక్తి సామర్థ్యాలు సమకూరాయన్నారు. రాష్ట్ర దేశాభివృద్ధిలో యువత తమ వంతు పాత్ర పోషించాలని కోరారు. ప్రపంచంలో తెలుగువారు ఎక్కడున్నా నంబర్ 1గా ఉండాలన్నదే తన ఆకాంక్ష అని పునరుద్ఘాటించారు. కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకు యూనివర్సిటీ అధికారులు, ఆచార్యులు, విద్యార్థులు అపూర్వ స్వాగతం పలికారు. ఈరోజు నేను ఇక్కడికి వచ్చింది 2 ప్రతిష్టాత్మక కార్యక్రమాల్లో పాల్గొనడానికి వచ్చాను. మొట్టమొదటిది ఆంధ్ర యూనివర్సిటీ 100 ఏళ్ల పండుగ. ఇదొక చరిత్ర. ఇదే రేపు విశాఖపట్నంలో ప్రపంచంలో నెంబర్ 1 టెక్నాలజీ దిగ్గజం గూగుల్ డేటా సెంటర్ అతి పెద్ద ఇన్వెస్ట్మెంటు. ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత $15 బిలియన్ ఈ విశాఖపట్నంలో పెడుతున్నారంటే అది విశాఖపట్నం యొక్క మహిమ. ఆంధ్ర యూనివర్సిటీ ప్రపంచాన్ని విశాఖపట్నానికి తీసుకొచ్చింది. 58 దేశాల విద్యార్థులు ఈ యూనివర్సిటీ చదువుతున్నారంటే రాష్ట్రానికే గర్వకారణం, దేశానికే గర్వకారణం. రేపటి నుంచి, ఈ రోజటి నుంచి విశాఖ విశ్వనగరి, విశాఖ గ్లోబల్ సిటీ. ఇది అన్స్టాపబుల్. ఎవరు స్టాప్ చేయలేరని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 100 సంవత్సరాలు చరిత్ర, ఒక బ్రాండ్. మనకు ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఎక్కడ పెట్టాలి కేబినెట్ మీటింగ్ అంటే ఎత్తుక్కుంటూ ఆంధ్ర యూనివర్సిటీకి వచ్చామంటే అది ఆంధ్ర యూనివర్సిటీ యొక్క ప్రత్యేకత. మనకు 53 యూనివర్సిటీలు ఉన్నాయి. అన్నింటికీ ఏయునే దిక్చూచి, ఏయునే లీడరు. 2014లో రాష్ట్ర విభజన జరిగింది. కట్టుబట్టలతో మెడబట్టి మనందరినీ బయటికి గంటేశారు.
రాజధాని ఎక్కడ ఉండాలో చెప్పలేదు. ముఖ్యమంత్రి గారు కూర్చున్న కనీసం కుర్చీ లేని పరిస్థితి, సచివాలయం లేదు, అసెంబ్లీ లేదు. అలాంటి పరిస్థితుల్లో మనం మన ప్రయాణం ప్రారంభం చేశాం. కానీ ఆ రోజు మనకి 2 బ్రాండ్లు వచ్చినాయి. ఒకటి ఆంధ్ర యూనివర్సిటీ, రెండోది మన బ్రాండ్ చంద్రబాబు నాయుడు గారు. Extremely gentle, extremely patient with me. So whatever mistakes I made as a child, I was convinced, he explained to me and I got convinced. It was never that he tried to correct me forcibly. And that created a huge positive impact on me. I learned so many things from him. He was extremely patient. And why I say this? Because when I started playing for India, I bought my own car. I used to love to listen to good music. And most of the times it used to be loud music in the car while I was driving. And my father would be seated next to me reading his book. Never once did he tell me, reduce the volume, I want to read the book. He was focused and the outside noise did not matter to him. ఒంగోలు కోర్టు సెంటర్లో రోడ్డు విస్తరణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, చిన్న చిన్న సమస్యలను పరిష్కరించి త్వరలో పూర్తి స్థాయిలో పనులు జరిగే విధంగా చర్యలు చేపడుతున్నామని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. 26వ డివిజన్ కోర్టు ప్రాంగణం వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను నగరపాలక విద్యుత్ శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. కోర్టు ప్రాంతంలో ట్రాఫిక్ సమస్య ఇబ్బందిగా ఉందని కొంతమంది న్యాయవాదులు తమ దృష్టికి తీసుకువచ్చారన్నారు. ఆ ప్రాంతంలో రోడ్డు విస్తరణ జరిగితే ట్రాఫిక్ సమస్య ఉండదని, అందుకోసం సివిఎన్ రీడింగ్ రూమ్ నుండి జైరామ్ హాల్ వరకు రోడ్డు ఇరువైపులా విస్తరణ పనులు చేపట్టామని, అందులో భాగంగా కోర్టు ఆవరణలో కూడా కొంత భాగాన్ని తొలగించి రోడ్డు వేసేందుకు, అలాగే ట్రాన్స్ఫార్మర్లు మార్పులు చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. న్యాయవాదులు కోర్టులో ఉన్న ఇబ్బందులను తెలియచేశారని, వాటిని దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి పనులు చేస్తామని, న్యాయవాదులు కూడా సహకరించాలని కోరారు. న్యాయవాదులు కోరిన విధంగా కోర్టు సెంటర్లో రోడ్డు విస్తరణ చేస్తామని చెప్పారు. నగరాభివృద్ధి ధ్యేయంగా పనులు జరుగుతున్నాయని, అందుకు అందరూ సహకరించాలని కోరారు. నగరపాలక సంస్థ కమిషనర్ రాంభూపాల్ రెడ్డి, ఉడా చైర్మన్ షేక్ రియాజ్, టీడీపీ నాయకులు తిప్పరమల్లి రవితేజ, తూము సుబ్బారావు, వరలక్ష్మి, బార్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. దాని దగ్గర 15-20 అడుగులు ఎక్స్పెండ్ చేస్తూ ఉన్నాం. దీనికి ఎప్పటి నుంచో వీళ్ళకి ఆల్రెడీ హైకోర్టు నుంచి పర్మిషన్ వచ్చింది, జడ్జి గారు పర్మిషన్ ఇచ్చారు. అన్నీ అయిపోయినా కూడా పని ట్రాన్స్ఫార్మర్ది ఒకటి ప్రాబ్లము, బ్యాంకుది ఒకటి ప్రాబ్లము. ఈ ప్రాబ్లమ్స్ వల్ల అది లేట్ అవుతూ ఉంది. దానికోసం ఈరోజు కమిషనర్ గారు కానీ, ఎంఈ గారు కానీ, ఎలక్ట్రికల్ వాళ్ళు కానీ, అదేవిధంగా మన బార్ అసోసియేషన్ కానీ అందరితో కూడా ఈరోజు మాట్లాడి ఎలక్ట్రికల్ది ఫైనలైజ్ చేసాం. బ్యాంక్ వాళ్ళు ఏమో 1 నెల లోపల వాళ్ళు ఖాళీ చేస్తూ ఉన్నారు. ఆ 2 అయిపోతే ఇది ఫాస్ట్గా చేస్తే ఈ రోడ్డు ఇబ్బంది లేకుండా పోద్ది అనేదే మా ఉద్దేశం. అదే కాబట్టి మనకి జడ్జి గారు కానీ, అదేవిధంగా మన అడ్వకేట్స్ కానీ అందరూ కూడా సహకరించినందుకు మనస్ఫూర్తిగా వాళ్ళకి నా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఇక్కడ కూడా జయరామ్ సర్కిల్లో కూడా ఒక సర్కిల్ వస్తుంది. ఆ సర్కిల్ కూడా న్యాయవాదులను కోరుకున్నట్టు దానికి ఒక మంచి వాళ్ళకి విలువనిచ్చేటట్టుగా ఆ సర్కిల్ని కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. కాబట్టి అందరి కోసం చేసేది కాబట్టి అందరూ కూడా బార్ అసోసియేషన్ కానీ, అడ్వకేట్స్ కానీ అందరూ కూడా సహకరించండి. తప్పకుండా రోడ్డు వెడల్పోయినప్పుడు మీకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళందరూ కూడా కోరుకుంటూ, ఈరోజు గౌరవ కోర్టు వారి యొక్క స్థలము మన ముందుగా ఎక్కడైతే మనము రోజు విస్తరణ కార్యక్రమంలో భాగంగా గౌరవ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారు పరిశీలించడం జరిగినది. వారి ఆజ్ఞల ప్రకారం, వారి సూచనల ప్రకారం మనకు కోర్టు గౌరవ బార్ కౌన్సిల్ వారి సభ్యుల సూచనలతో కూడా సమస్యని మన ఎలక్ట్రిసిటీ కానీ, అట్లానే బ్యాంకు సమస్యలు కానీ పరిష్కరించడం జరిగింది. అతి త్వరలోనే వారికి సరైన పరిష్కారం చూపి 1 వారం రోజుల లోపల వారికి ట్రాన్స్ఫార్మర్ కానీ, అట్లానే బ్యాంకు కానీ వీటన్నిటిని కూడా తీసివేసి వారి అనుమతి ప్రకారమే వీటిని తొలగించి బార్ అసోసియేషన్ వాళ్ళకు కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా సరైన రీతిలో మా యొక్క రోడ్డు విస్తరణ కార్యక్రమాలు చేపడతామని శాసనసభ్యుల వారి సూచనల మేరకు చేపడతామని విన్నవించుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ కోర్టు ప్రిన్సెస్లో రోడ్ ఎక్స్టెన్షన్లో 15 అడుగులు పోతుంది. ఆ విషయం మీద ఎమ్మెల్యే గారిని, గౌరవ ఎమ్మెల్యే గారు మేము ఇబ్బంది పడుతున్నాం ట్రాఫిక్ అని చెప్పి అడిగితే
ఆయన స్వయంగా వచ్చి ఈ ట్రాన్స్ఫర్ ఎలా పెట్టాలా, ఎక్కడ సైట్ ఎక్కడని చెప్పడం, దాని సూచనలు ఇవ్వడం జరిగింది. అందుకే భారీ ధన్యవాదాలు తెలుపుతూ మాకు కొంచెం సైట్ ఇప్పించుకొని కోరుతున్న భవిష్యత్తులో అయినా ఇబ్బంది లేకుండా వస్తున్నాం. జిల్లాలో వినూత్నంగా పల్లె నిద్ర అనే కార్యక్రమం చేపట్టి నేరుగా ప్రజల వద్దకు వెళ్లి సమస్యలు తెలుసుకుని వాటన్నింటినీ ఒక డాక్యుమెంటేషన్ చేసి వాటికి పరిష్కారం చేయడం కంటే మించిన మంచి ఉద్యోగం ఏమి ఉంటుందో ప్రతి అధికారి ఆలోచించాలని కలెక్టర్ రాజాబాబు అన్నారు. జిల్లా అధికారులతో కలెక్టర్ రాజాబాబు పల్లె నిద్ర కార్యక్రమంలో వచ్చిన సమస్యల పరిష్కారం పురోగతిపై సమీక్షించారు. ఇప్పటికే 3 వారాలు జిల్లాలో ఒక ప్రత్యేక విధానంలో పల్లె నిద్ర చేపట్టాం. కలెక్టర్తో పాటు జిల్లా ఉన్నతాధికారులందరూ ఆయా మండలాల్లోని గ్రామాలలో ఉండి తెలుసుకున్న సమస్యలను ఒక క్రమపద్ధతిలో నమోదు చేయడం, సకాలంలో నివేదికలు ఇవ్వడంలో ఎందుకో నిర్లక్ష్యం వహిస్తున్నారని, అది మంచిది కాదని, అలాంటి ఆలోచన ఉంటే విరమించుకోవాలన్నారు. కలెక్టర్తో పాటు జిల్లా అధికారులు గ్రామాల సందర్శనకు సరదాగా మాత్రం రావడం లేదన్నారు. ఒక గ్రామానికి ఒక అధికారి వెళ్ళినప్పుడు గుర్తించిన అంశాలతో పాటు ఇతర సమస్యలను నమోదు చేసుకుని అదే రోజు సాయంత్రం లేదా మరుసటి రోజుకు అందజేయాలన్నారు. అధికారులు నివేదికలు సకాలంలో సరైన ఫార్మేట్లో అందజేయాలని పల్లె నిద్ర జిల్లా నోడల్ అధికారి జెడ్పీ సీఈఓ చిరంజీవి కోరారు. మండల ప్రత్యేక అధికారులు ఇప్పటి వరకు పల్లె నిద్ర జరిగిన మండలాల్లో సమగ్ర సమాచారం తెప్పించాలన్నారు. డిఆర్ఓ బి చినవోబులేసు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. సో అందరికీ నమస్కారం. ఇప్పుడు మనము పల్లె నిద్ర కార్యక్రమం అనేది చాలా రిలీజియస్గా అండ్ రెఫరెన్స్తో చేస్తున్నాం. సో మీరందరూ కూడా ప్రతి వారం శుక్రవారం నాడు ప్రతి విలేజ్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సమస్యలను కూడా తెలుసుకుంటున్నారు. కానీ అవి ప్రాపర్గా డాక్యుమెంటేషన్ అవ్వట్లేదు. సో మీరు వెళ్ళొచ్చిన తర్వాత మీకు ఆల్రెడీ ఫ్రైడే ఉంది, సాటర్డే ఉంది, సండే ఉంది, అండ్ ఈరోజు మండే, అంటే 4 days. ఈ 4 daysలో కూడా మనకి ఆల్రెడీ ఫ్రైడే ఈవినింగ్ కల్లా మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అది కన్సల్టేట్ చేసుకుని సాటర్డే మనకి ఎట్లాగా టైం ఉంటుంది కాబట్టి కన్సల్టేట్ చేసుకున్నదంతా కూడా మనము సిస్టంలో అప్లోడ్ చేయాలి. అండ్ అది మీరు సాటర్డే చేస్తే సండే కల్లా మనకి మన దగ్గర ఉన్నటువంటి స్టాఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా దాన్ని సెగ్రిగేట్ చేసి ఏ ఆఫీసర్కి ఏ ఇష్యూ వస్తుందని చెప్పేసి ఆటోమేటిక్గా అప్డేట్ చేయడం అవుతుంది. కానీ సర్ప్రైజింగ్లీ ఇంకా కొంతమంది హెచ్ఓడీస్ దీనికి సంబంధించి ఇప్పుడు వరకు కూడా డేటాని ఇవ్వలేదు. అది చాలా చాలా ది కొంచెం ఇర్రెస్పాన్సిబుల్గా ఉంటున్నారు అనేది నాకైతే కనిపిస్తుంది. సో ఏదైనా ప్రోగ్రామ్ మనం చేసినప్పుడు ఆ ప్రోగ్రామ్ తాలూకా బెనిఫిట్స్ ప్రజలకు అందాలి అని అంటే కనుక ఈ ఇన్ఫర్మేషన్ మీరు ఇస్తే ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్కి పోతుంది. తర్వాత కొంతమంది అందులోకి నాట్ అప్లికబుల్ అని చెప్పేసి చాలా ఇష్యూస్ మీరు అంటే ఏదో 1 or 2 ఇష్యూసే తీసుకున్నారు తప్ప విలేజ్లో మిమ్మల్ని పంపించిన దాని మీద అన్ని ఇష్యూస్ మీరు తీసుకోవట్లేదు. ప్రతి మన విలేజ్ చోటంతా కూడా ఒక మన సచివాలయం స్టాఫ్ ఉంటారు, డిజిటల్ అసిస్టెంట్ ఎవరో ఉంటారు, వాళ్ళకి నోట్ చేస్తే అప్పుడే కొట్టేస్తున్నారు సార్. యాక్చువల్గా నేను చేసింది అదే సార్. అది ఆ రోజు సాయంత్రానికి ఫ్రైడే ఈవినింగ్ కల్లా కూడా మీ దగ్గరకు వచ్చేలోపే మేము దాన్ని ఆ డేటా ఎంత చేయడం జరిగింది సార్. అది కూడా అందరూ ఏంటంటే మీరు నోట్ చేసుకొని, ఎందుకంటే వన్స్ ఆడికి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ మన విలేజ్కి వెళ్తున్నాము, మళ్ళీ వచ్చేస్తున్నాము, కొంచెం డిలే అయిపోతుంది. ఆ రోజు కలెక్టర్ గారి దగ్గర ఏదైతే మన కలెక్టర్ గారు ఏ విలేజ్కి వెళ్తున్నారో ఆ విలేజ్కి వచ్చే లోపు ఆల్రెడీ మీ దగ్గర మీ అంతా ఎవరో వస్తారు కాబట్టి ఆ పాయింట్ నోట్ చేసుకొని ఇమీడియట్గా స్ప్రెడ్షీట్లో కానీ సచివాలయం ఎవరో దొరుకుతారు, వాళ్ళకి చెప్పారు కొట్టేస్తే అది పని అయిపోతుంది. దాని వెంటనే మళ్ళీ యాక్చువల్గా మొన్న ఇది మన చేమకుర్తికి వెళ్ళిన తర్వాత యాక్చువల్గా శనివారం దాకా కూడా ఎవరు పొందు పెట్టాల. అది ఇప్పటికైతే మొత్తం వచ్చేది సార్. అది ఆల్రెడీ డిపార్ట్మెంట్ ఎత్తున మాక్ డ్రిల్ ఉంది. దానికి సంబంధించిన షెడ్యూల్ కూడా మీ అందరికీ ఇవ్వడం జరిగింది. రేపు 28వ తారీఖున పార్టిసిపేషన్ అఫీషియల్స్ అండ్ ఆల్ స్టేక్ హోల్డర్స్ అట్ ది స్టేట్ లెవెల్, అఫీషియల్స్ అండ్ ఆల్ స్టేక్ హోల్డర్స్ ఇన్ డిస్ట్రిక్ట్, అదర్ రిలవెంట్ స్టేక్ హోల్డర్స్ దట్ ఈస్ ఎన్డీఆర్ఎఫ్, ఎఫ్ఏఎస్ఎల్ఐ వాళ్ళు కూడా పాల్గొంటారు. ఈ మాక్ డ్రిల్ చేసే ముందు మన యొక్క డిపార్ట్మెంట్ యొక్క రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఏంటో అది మనకు డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ జిల్లా ఆఫీసర్స్ గ్రూప్లో షేర్ చేయడం జరిగింది. అందులో జిల్లా కలెక్టర్ గారు ప్రిపేరింగ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ సైట్ ఎమర్జెన్సీ ప్లాన్, కండక్టింగ్ ఇయర్లీ ఆఫ్ సైట్ మాక్ డ్రిల్ టు ఎన్షూర్. పల్నాడు జిల్లా
మాచర్ల నియోజకవర్గం కారంపూడి పట్టణంలో భారీ దోపిడీ చోటు చేసుకుంది. సినీ పక్కీలో కొందరు దుండగులు ఒక వ్యక్తిపై దాడి చేసి బంగారు ఆభరణాలను లాక్కెళ్లారు. వినుకొండకు చెందిన ఓ వ్యక్తి ఆర్డర్లపై బంగారు నగలు తయారు చేసి ఆయా దుకాణాల్లో ఇస్తుంటాడు. సోమవారం తాను తయారు చేసిన బంగారు వస్తువులను దుకాణాల్లో ఇచ్చేందుకు వెళ్లగా కొందరు వ్యక్తులు అతడిపై దాడి చేశారు. అతడి వద్ద ఉన్న బంగారు నగల బ్యాగ్ను లాక్కెళ్లారు. ఈ ఘటనపై బాధితుడు కారంపూడి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బ్యాగ్లో సుమారు కేజీ వరకు బంగారం ఉందని బాధితుడు తెలిపారు. వీళ్ళు రాకపోతే అసలు పోయేది కాదు. అంటే ఒకటి కాబట్టి ఎవరొకరు పోయి చేసేవాళ్ళు. ఊరు వచ్చే ఈ వాళ్ళ షాపులు కూడా అవన్నీ క్లోజ్ చేస్తారు. వదలలేదు గట్టిగా పట్టుకుండు. ఒంగోలు జాతి పశువుల ఖ్యాతి ప్రపంచ నలుమూలలకు వ్యాపించిందని ఒంగోలు గన్నవరం ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. నాగులుపులపాడు మండలం మద్దిరాలపాడులో మండువ వెంకట్రావు మెమోరియల్ పేరున టీడీపీ నాయకుడు గుమ్మడి సాయిబాబు పర్యవేక్షణలో చివరి రోజు సీనియర్ విభాగంలో జరిగిన ఎడ్ల బల ప్రదర్శన పోటీలను ప్రారంభించారు. ఒంగోలు జాతి ఎద్దులను పోషించడం చాలా ఖర్చుతో కూడినదైనప్పటికీ రైతులు వాటిని పోషించడం ఆ జాతి అభివృద్ధికి కృషి చేయడమేనని అన్నారు. జూనియర్ విభాగంలో జరిగిన పోటీల్లో గెలుపొందిన ఎడ్ల యజమానులకు బహుమతులు అందజేశారు. సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్, మాజీ మంత్రి సిద్ధారాఘవరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ ముప్పవరపు సుచిత్ర, వడా చైర్మన్ షేక్ రియాద్, జనసేన నాయకులు కంది రవిశంకర్, హర్షిణి విద్యా సంస్థల చైర్మన్ గోరంట్ల రవికుమార్, టీడీపీ నాయకులు పెనుబోతు సునీల్ బాబు, పాలడుగు మురళి, గుమ్మడి సురేష్ తదితరులు పాల్గొన్నారు. ముందొస్తున్నటువంటి గిత్త పేరు ఎప్పుడున్నటువంటి గిత్త పేరు మల్లవల్లి బాపులపాడ మండల 2706 అడుగుల మన వెంకట్రావు గారి మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఈరోజు ఎద్దుల పందాలు ఏదైతే ఉన్నాయో దాన్ని మధ్యపాడులో పెట్టుకోవటం, ఇలాంటి ఎద్దుల పోటీలకు కానీ లేకపోతే ఇలాంటి కార్యక్రమాలకు మాత్రం ఒక్కరు కూడా కదలకుండా ఈరోజు 3 గంటలకు మొదలైతే ఇప్పుడు 10:30 అయితే ఇప్పుడు దాకా ఉన్నారంటే దానికి ఉండే విలువ లాంటిదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వాళ్ళకి ఏదైనా పోషించేది ఇబ్బందులు ఉన్నా కూడా ప్రభుత్వంలో ఆల్రెడీ 2-3 సార్లు ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. దానికి మనందరం కూడా కలిసి వాళ్ళని ఇంకా ఏ విధంగా చేస్తే వాళ్ళకి ఆర్థికంగా ఆదుకోవడానికి కూడా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాలు కూడా చేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. మనం కూడా ప్రభుత్వం నుంచి ఈరోజు కృష్ణా కానీ గుంటూరు జిల్లా కానీ అదేవిధంగా ప్రకాశంలో కానీ రైతులకి ఏ విధంగా మనం చేస్తున్నామో దీనికి కూడా మనం చేసి ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఏ మీటింగ్లో చూసినా ఒంగోలు జాతిని అభివృద్ధి చేయాలని ప్రభుత్వాలు చెప్తున్నారు. కానీ బ్రిటిషర్స్ టైంలో వెటర్నరీ సిస్టమ్ చాలా బ్రహ్మాండంగా ఉండేది. అప్పర్ ప్రైమరీ హెల్త్ కేర్ సిస్టమ్ కూడా బ్రహ్మాండంగా ఉండేది బ్రిటిష్ వాళ్ళు పరిపాలించడం. కానీ ప్రజాస్వామ్యం వచ్చినాక రాజులు మంత్రులు అయ్యారు. కానీ ఆ రోజున జవహర్లాల్ నెహ్రూ దగ్గరికి వెళ్ళి ఏ రాజ్యం పరిపాలించిన రాజుకైనా దాదాపు 90% మంత్రులుగా పనిచేసిన పరిస్థితి. కానీ అప్పుడైనా ఇప్పుడైనా మీ 20-30 వేల మంది జనాభాని సమీకరించి 10 గంటల పాటు నుంచోబెట్టేది రాజకీయ నాయకులు కూడా కష్టమే. కానీ ఒంగోలు జాతి ప్రైడ్ అలాంటిది. ఒంగోలు జాతి మనుగడ ప్రస్తాపకం అవుతుందంటే ఏమాత్రం సందేహం లేదు. ఆరుగాలం కష్టపడటమే కాకుండా వీటిని ఎలా ఉంటుందంటే ఎన్నికల్లో ఓడిపోతే కనీసం 10 మంది అయినా పక్కన ఉంటారు. ఈ ఎడ్ల పందాల్లో ఓడిపోతే ఓడిపోయినాడికి కాడి తీసుకెళ్ళడానికి మనిషి కూడా దొరకదు.
కానీ ఇంకా వాటి మీద ప్రేమతో మేపుతున్నాం. ఇంకా ఇప్పుడు కూడా ఇన్ని వేల మందిని సమీకరించే పరిస్థితి ఒంగోలు జాతి ప్రైడ్ అది, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత రాష్ట్రం మీద ఉంది. ఒంగోలు జాతి గిత్తలు కానీ ఎద్దులు కానీ మన ఆంధ్ర రాష్ట్రానికి అదొక గొప్ప జాతి. అది దాన్ని ఈరోజు ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఇలాంటి కార్యక్రమం ఎన్నో జరగాలని ప్రభుత్వం కూడా ఇందాక చాలామంది చెప్పినట్టు దీన్ని కూడా ప్రత్యేకంగా ప్రోత్సహించాలని ఎవ్రీ ఇయర్ ఒక మంచి కార్యక్రమం ఇందాక అనేక కల్చరల్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నారు. దాంట్లో కూడా ఇది అన్నిటికన్నా మన ఒంగోలు జిల్లాకి ఇది చాలా ముఖ్యమైనది. కాబట్టి ఒంగోలు గిత్త అంటేనే మనకి ఎంతో గౌరవమైన జాతి, జంతువులకి మన గిత్తలు జాతి. అందుకని ఖచ్చితంగా ప్రోత్సహించాలని, ఇలాంటి కార్యక్రమాలు ఇంకా రాబోయే చాలా సంవత్సరాలు కూడా గుమ్మడి సాయి గారు ఇలాగనే చేయాలని కోరుకుంటూ ఆయన ఈ ఒంగోలు జాతి ఎడ్లు మన జిల్లాకే ఒక గర్వకారణం. అలాంటి ఎడ్ల పందాలు, అలాంటి జాతిని కాపాడుకోవాల్సినటువంటి అవసరం కూడా మన జనరేషన్ మీద ఉంది, రాబోయే జనరేషన్ మీద కూడా ఉంది. అలాగే ఒంగోలు జాతి ఎడ్లను కాపాడుకునేటటువంటి పరిస్థితి అందరికీ కూడా, రైతులందరికీ కూడా ఒంగోలు జాతి ఎడ్లను కాపాడుకోవడానికి ఒక మంచి ఉదాహరణ ఎడ్ల పోటీలు. ఈ యొక్క కార్యక్రమానికి చేసినటువంటి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. తమిళనాడు రాష్ట్రంలో జల్లుకట్టు మాదిరిగా మన రాష్ట్రంలో నెల్లూరు జిల్లాలోని పక్షి పండుగ ఫ్లెమింగో ఫెస్టివల్ని ఎలాగైతే మన ప్రభుత్వం గుర్తించి ఫ్లెమింగో ఫెస్టివల్ ప్రతి సంవత్సరం జరుపుతుందో, అదేవిధంగా మన ప్రకాశం జిల్లా ఖ్యాతిని ప్రపంచ నలుమూలలకి తీసుకెళ్లిన ఒంగోలు జాతి పశుక్రీడలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏడాది మన జిల్లాలో నిర్వహించేలాగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మన యువ నాయకులు ఐటీ విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారికి దృష్టికి తీసుకెళ్లాలని, దీనికి జిల్లాలోని ప్రజాప్రతినిధులందరూ సమిష్ట కృషితో ముందుకు తీసుకువెళ్లాలని కోరుకుంటున్నాను. ఇలాంటి కార్యక్రమం అనేది ఈ నియోజకవర్గంలో దగ్గరుండి విజయ్ కుమార్ గారు చేస్తున్నందుకు ఆయనకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈ కమిటీ మెంబర్లందరికీ ఇంకొకసారి నా ధన్యవాదాలండి. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో ఈ రాష్ట్రం అంతా చెప్పుకునే విధంగా ఈ కార్యక్రమం చేయడం అనేది చాలా గొప్ప కార్యక్రమం. ఇది మన ఈ ప్రదర్శనలో ఈరోజు జరిగినటువంటి సీనియర్స్ విభాగంలో విజేతలైనటువంటి రైతు సోదరులకు బహుమతులు బహుకరించడం జరుగుతుంది. మొదటి బహుమతి రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ బండి పోతిక శ్రీనివాసరావు గారు ఆ బహుమతిని బహుకరిస్తున్నారు. ఈ మొదటి బహుమతిని కైవసం చేసుకున్న వారు శ్రీ 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 మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో ఎస్ఎస్ఆర్ బుల్స్ గౌరవ ఏఎస్పీ గారు సుక్కి సురేందర్ రెడ్డి గారు, సుక్కి సాకేత్ రెడ్డి గారు, సారికారెడ్డి గారు, హుజూర్నగర్ మండలం, సూర్యాపేట జిల్లా, తెలంగాణ రాష్ట్రం వారు విజేత రావాలండి. ఈరోజు సీనియర్ విభాగం ఇంకో జిల్లాలో పెట్రోల్, డీజిల్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, ఎలాంటి కొరత లేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ రాజాబాబు స్పష్టం చేశారు. ఇంధన ఏజెన్సీలు, సరఫరాదారులు కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలోని పరిస్థితిని ఎప్పటికప్పుడు తాను, ఎస్పీ హర్షవర్ధన్ రాజు, జేసీ కల్పనా కుమారి నిరంతరం పర్యవేక్షిస్తున్నామన్నారు. ప్రతి పెట్రోల్ బంకు వద్ద రెవెన్యూ, పోలీస్, సివిల్ సప్లై అధికారులను ఉంచామని, 24 గంటలు పనిచేసేలా ఒక ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. ప్రజలు భయాందోళనకు గురై అవసరమైన దానికంటే ఎక్కువ ఇంధనాన్ని కొనుగోలు చేయవద్దని విజ్ఞప్తి చేశారు. బల్క్ కొనుగోలు అమ్మకాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేసేవారికి ప్రస్తుతం ఆయిల్ సరఫరా నిలిపివేశామన్నారు. కొన్ని పెట్రోల్ బంకులను ఇప్పటికే ఎస్పీ, జాయింట్ కలెక్టర్ తనిఖీ చేశారని, తాను తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు.
ఇంధన రీటైల్ అవుట్లెట్లలో తనిఖీలు నిర్వహించి ఎక్కడైనా అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెట్ సేల్స్ గుర్తిస్తే వారిపై కేసులు నమోదు చేస్తామని, అవసరమైతే పెట్రోల్ బంక్ లైసెన్సులు కూడా రద్దు చేస్తామని హెచ్చరించారు. రీసెంట్గా గత 2 రోజులు బట్టి ఈ పెట్రోల్ బంక్స్ దగ్గర భారీ క్యూలు పెట్టడం అనేది జరిగింది. సో రాష్ట్రంలో ఎక్కువగా మనకి గుంటూరు, కృష్ణా, పల్నాడు ఆ ప్రాంతంలో ఈ కొరత అనేది రావడం వల్ల, అది సోషల్ మీడియాలో రావడం వల్ల అంతా కూడా ప్యానిక్ అయ్యి పెట్రోల్ బంక్స్ దగ్గర డీజిల్ ఉండదేమో అనే ఉద్దేశంతో వాళ్ళు బల్క్లో తీసుకెళ్ళడం, తర్వాత అందరూ కూడా ఈ ట్యాంకర్స్లోని, తర్వాత చిన్న చిన్న డబ్బాల్లోని గట్రా తీసుకెళ్ళడం, ఒక ఆర్టిఫిషియల్గా దీన్ని రాదేమో అనే ఉద్దేశంలో పెట్టుకుని ఇదంతా క్రియేట్ చేయడం జరిగింది. సో దీన్ని ఇమీడియట్గా మనం అడ్రస్ చేయడం జరిగింది. సో మన దగ్గర ఉన్నటువంటి 195 పెట్రోల్ బంక్స్ ఉన్నాయి మొత్తం టోటల్గా మన జిల్లాలో. అవన్నీ కూడా చాలా క్లోజ్గా మానిటర్ చేస్తున్నాము. ప్రతి బంక్ దగ్గర కూడా ఒక కానిస్టేబుల్ అండ్ ఒక మన విఆర్ఓ పెడతంతో పాటు అండ్ తహసీల్దార్స్ కూడా కంటిన్యూగా దీన్ని మానిటర్ చేస్తున్నారు. జేసీ గారు ఎస్పెషలీ ఇవన్నీ కూడా మార్నింగ్ నుంచి కూడా పెట్రోల్ బంక్స్ అన్నీ కూడా వాళ్ళు తిరుగుతున్నారు, కంటిన్యూగా మానిటర్ చేస్తున్నారు, ఇన్స్పెక్షన్ చేస్తున్నారు. అండ్ ఆ బంక్స్ తాలూకా పెర్ఫార్మెన్స్ కూడా ఇప్పటికప్పుడు డేటా తీసుకోవడం జరిగింది. సో జిల్లా యంత్రాంగం పరంగా నేను, ఎస్పీ అండ్ జేసీ ముగ్గురు కూడా దీన్ని క్లోజ్గా మానిటర్ చేస్తున్నాము. ఏ విధమైన ఇబ్బంది లేదు. మనకి ఒక 30 బంక్స్లో నియర్ అంటే దగ్గరికి వచ్చింది అని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని ప్రకారం వాళ్ళకి ఆల్రెడీ స్టాక్ బుక్ అయింది, కొన్ని ఆల్రెడీ రీచ్ అయ్యడం జరిగింది. సాయంత్రం కల్లా మేము ఎస్టాబ్లిష్ చేస్తాము, అంతా కూడా స్టెబిలైజ్ అవుతుంది. బల్క్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చూసిన తర్వాత మనం చేస్తాము. ముందైతే ప్రజలకి వెహికల్తో పాటు వెళ్తే వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళకి కావాల్సినంత డీజిల్ అయితే కొట్టడం జరుగుతుంది. బట్ బల్క్లో డబ్బాల్లో తీసుకెళ్ళడం కానీ ట్యాంకర్లో తీసుకెళ్ళడం అనేది మాత్రం ప్రస్తుతానికి నిషేధించాము. అది ఓన్లీ వెరిఫై చేసిన తర్వాతే వాళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుంది. సో యాజ్ ఆఫ్ నౌ ప్రకాశం జిల్లాలో దీని కొరత ఏదైతే ఉందో అదంతా కూడా ఆల్మోస్ట్ స్టెబిలైజ్ అవుతుంది. ఈవినింగ్ కల్లా అవుతుందని చెప్పి సందర్భంగా మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నాము. అన్నెసరిగా ప్యానిక్ పొందొద్దు. ఎందుచేతంటే సఫిషియెంట్ స్టాక్ ఉంది మనకి. ఈ యుద్ధం వల్ల కానీ లేదంటే కనుక ఇంకొక అపోహ మాత్రం మీకు అవసరం లేదు. ఏంచేదంటే మన దగ్గర ఆల్మోస్ట్ 30 నుంచి 40 రోజులు ఎంటైర్ కంట్రీకి కావాల్సినటువంటి స్టాక్ అంతా కూడా ఉంది, మన స్టేట్లోనూ కూడా ఉంది. సో కొరత అయితే లేదు కాబట్టి అన్నెసరిగా ప్యానిక్ చెందొద్దని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎవరైనా కనుక ఈ పెట్రోల్ బంక్ ఓనర్స్ కనుక మేము చెప్పినట్టుగా డిస్పెన్స్ చేయకోకుండా వాళ్ళు బల్క్లో కనుక లేదంటే కనుక స్టాక్ పెట్టుకుని లేదని చెప్తే కనుక డెఫినెట్గా ఆ బంక్స్ అన్నీ కూడా దాని మీద చర్యలు ఉంటాయి. మేము వీల్ ఆల్సో గో టు ద ఎన్ఓసి ఇస్తాం, మేమే ఇస్తాము. ఆ ఎన్ఓసిలో కండిషన్స్ ఉంటాయి, అది వైలేషన్ ఆఫ్ దట్ కండిషన్ కాబట్టి ఇమీడియట్గా ఆ బంక్స్ మీద కూడా యాక్షన్ తీసుకోవడంతో పాటు ఇంకా కనుక గ్రావిటీని బట్టి అవసరమైతే బంక్ లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేస్తాం. ఒంగోలు మంగమ్మ కళాశాలలో మహాలక్ష్మి కల్చరల్ ఎగ్జిబిషన్ను ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ప్రారంభించారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆహ్లాదకర వాతావరణంలో కాశ్మీర్ సిటీ అందాలను చూపిస్తూ ఏర్పాటు చేసిన మహాలక్ష్మి ఎగ్జిబిషన్ ప్రజలు ఆదరించాలన్నారు. ఒంగోలులో 3 ప్రాంతాల్లో ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేశారని, ఎవరి వ్యాపారం వారు చేసుకోవాలని, అనవసరంగా సమస్యలు సృష్టించుకుంటే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. కాటూరి రాజేష్ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్లో వాటర్ ఫాల్స్ ప్రత్యేకంగా ఉందని ఎమ్మెల్యే అభినందించారు. వడ చైర్మన్ షేక్ రియాద్, జనసేన నాయకులు కంది రవిశంకర్, కొత్తపట్నం మండలం టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు మళ్ళా మంగమ్మ కాలేజీ గ్రౌండ్లో కూడా ఇది మహాలక్ష్మి కేపీఆర్ అమేజ్మెంట్ ఎగ్జిబిషన్, దీన్ని కూడా ఇప్పుడే ఓపెన్ చేసాం. ఇందాక అక్కడ ఊరచెరువు దగ్గర ఒకటి ఓపెన్ చేశారు. మొత్తం మీద ఒంగోలులో 3 పెట్టారు. ఎందుకంటే ఈ పిల్లలంతా కూడా ఈ హాలిడేస్కి వస్తారు కాబట్టి ఎంటర్టైన్మెంట్ ఉండడానికి వీళ్ళంతా కూడా ఎక్కువ, ఇదేమో 50 లక్షలు పెట్టాడు మన కాటూరి రాజేష్, వీళ్ళు కూడా దీన్ని ఇన్వెస్ట్ చేసి పెట్టారు. కాబట్టి తప్పకుండా వాళ్ళు ఏదైతే ఉద్దేశంతో పెట్టారో దాన్ని సక్సెస్ అవ్వాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకొకటి కూడా మీ ద్వారా తెలియజేస్తున్నా, ఎవరు వ్యాపారాలు వాళ్ళవి, ఎవరు బిజినెస్ వాళ్ళది. అంతేగాని కావాలని కాంట్రవర్షియల్ తీసుకురావటం,
వాళ్ళు వచ్చి ఇక్కడ వాళ్ళని బెదిరియటం, ఇక్కడ వాళ్ళు అటు పోటాలు ఇట్లాంటివన్నీ జరిగితే మాత్రం అది సీరియస్ యాక్షన్ తీసుకుంటాం. ఎందుకంటే ఏ ప్లేస్లో వాళ్ళ ప్లేస్లో పెట్టుకున్నారు, ఎక్కడ బాగుందో పబ్లిక్ వెళ్తారు, పబ్లిక్ చూస్తారు, అన్ని విషయాలు బాగుంటాయి. అంతేగాని దీన్ని అనవసరమైన రాజ్యాంగం చేస్తే మాత్రం దాని మీద సీరియస్గా తీసుకునే వ్యవహారాలు చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ ద్వారా కూడా మిగతా వాళ్ళకు కూడా తెలియజేస్తున్నా. కాబట్టి ఏదైతే రాజేష్ ఇక్కడ పెట్టాడో చూసి వచ్చాము, ఇది చాలా బాగుంది. తప్పకుండా కూడా ప్రజలందరూ కూడా దీన్ని సక్సెస్ చేయాలని, అందరూ కూడా చూడాలని కోరుకుంటూ ఆయనకు మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తాను. ఉమ్మడి జిల్లాలో పెట్రోల్, డీజిల్కు ఎటువంటి కొరత లేదని, ప్రజలు, రైతులు, వాహనదారులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. చీమకుర్తిలోని జియో, హిందుస్థాన్, ఒంగోలు, మంగమూరు రోడ్లోని నయారా, భారత్ పెట్రోలియం తదితర పెట్రోల్ బంకులను ఎస్పీ పరిశీలించారు. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ఇంధన విక్రయాలను నిలిపివేసినా, బ్లాక్ మార్కెట్కు పాల్పడినా, సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేసి ప్రజల్లో భయాందోళనలు సృష్టించినా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఎస్బీ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, తాలూకా ఇన్స్పెక్టర్ విజయకృష్ణ, చీమకుర్తి ఎస్ఐ సంపత్ సిబ్బంది పాల్గొన్నారు. గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకుని పోటీ పరీక్షల్లో విజయం సాధించాలని జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి సూచించారు. ఒంగోలులోని జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని జేసీ సందర్శించారు. గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులతో మాట్లాడారు. ఏ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారు, ప్రిపరేషన్ ఎలా అవుతున్నారు, అందుబాటులో ఉన్న పుస్తకాల గురించి వివరాలు అడిగారు. అందరూ పట్టుదలతో బాగా ప్రిపేర్ అయి మీ లక్ష్యాన్ని సాధించాలని ఆకాంక్షించారు. జేసీ కల్పనా కుమారికి గ్రంథాలయ సంస్థ చైర్మన్ ముప్పవరపు సుచిత్ర స్వాగతం పలికారు. శుక్రవారం మినహా మిగిలిన అన్ని రోజులు ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు వేసవి విజ్ఞాన తరగతులు జరుగుతాయని అన్నారు. వేసవి సెలవుల్లో పిల్లలు సెల్ ఫోన్లకు దూరంగా ఉండేందుకు, పలు విషయాలపై అవగాహన పెంచేందుకు ఈ విజ్ఞాన తరగతులు దోహదపడతాయని జేసీ కల్పనా కుమారి అన్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రేపటి నుంచి జూన్ 6వ తేదీ దాకా వేసవి విజ్ఞాన శిబిరాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా తల్లిదండ్రులకు అందరికీ విజ్ఞప్తి, ప్రతిరోజు శుక్రవారం తప్పించి ప్రతిరోజు 8 నుంచి 11 గంటల వరకు ఉదయం పూట మీ పిల్లల్ని మీకు దగ్గరున్న లైబ్రరీస్కి తీసుకొని రండి. అక్కడ చాలా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాము. ముఖ్యంగా పుస్తక సమీక్ష చదవడం మాకు ఇష్టం. స్పోకన్ ఇంగ్లీష్, డ్రాయింగ్, పెయింటింగ్, యోగా, పేపర్ క్రాఫ్ట్, మ్యూజిక్, డ్యాన్స్, డ్రామా, చెస్, క్యారమ్స్, క్విజ్, జీకే, అలాగే ఎన్విరాన్మెంట్ని ఎలా కాపాడాలి, పిల్లలు ఎవరైనా కవితలు రాసే ఇంట్రెస్ట్ ఉండే పిల్లలకి కూడా కొంచెం ఇక్కడ ఎలా రాయాలి ఏంటి అని చెప్తారు. అలాగే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నాము. సో ముఖ్యంగా తల్లిదండ్రులకు నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, పిల్లల్ని అట్లీస్ట్ 3 అవర్స్ సెల్ నుంచి దూరంగా ఉంచడమే మేము కోరుకుంటున్నాము. అలాగే లైబ్రరీకి వాళ్ళకి ఒక బాండింగ్ ఏర్పాటు చేస్తే లైబ్రరీస్ అనేది ఇంకా డెవలప్ అవుతాయని నేను కోరుకుంటున్నాను. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుంచి రెవెన్యూ అంశాలకు సంబంధించిన అర్జీలను పరిష్కరించడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మార్కాపురం కలెక్టర్ ఎం విజయ సునీత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కారం వేదిక కార్యక్రమాన్ని కలెక్టర్ నిర్వహించారు. రెవెన్యూ అంశాలకు సంబంధించి ఎక్కువగా వస్తున్న అర్జీలను పరిష్కరించడానికి రెవెన్యూ, సర్వే శాఖల అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. సమస్యల పరిష్కారంలో ప్రజల సంతృప్తి శాతం పెరగాలన్నారు. జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు, ఆర్డీఓలు ప్రభాకర్, శివరామిరెడ్డి అధికారులు పాల్గొన్నారు.
నాకు ఇవాళ చేయించాలి. ప్రతి ఫ్యామిలీ ఐడి నెంబర్ 36 షాప్ దీనికి సంబంధించిన ఓన్లీ వాళ్ళ వరకే కాబట్టి ట్రైన్ ఏమంటే ఊళ్ళో ఉంచుతుందని వాళ్ళ పాయింట్లకి ఏమంటారు. పర్చూరులో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ వి వినోద్ కుమార్ తిరుగు ప్రయాణంలో భాగంగా ఆకస్మిక తనిఖీలు చేశారు. కారంచేడు మండల పరిధిలో ఉన్న హిందుస్థాన్, నయారా ఎనర్జీ పెట్రోల్ బంకులను కలెక్టర్ స్వయంగా సందర్శించారు. ఇటీవల ఇంధన కొరతపై వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో ఈ తనిఖీలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ఆయా బంకుల వద్ద పెట్రోల్, డీజిల్ నిల్వల వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. రోజువారీ సరఫరా, విక్రయాలు, నిల్వల నిర్వహణపై సంబంధిత సిబ్బందితో చర్చించారు. ఇంధనం గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, భారీగా నిల్వ చేయవద్దని, అక్రమ విక్రయాలు, బ్లాక్ మార్కెట్ చేసిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. వాహనదారులు కూడా అవసరానికి మించి ఇంధనం కొనుగోలు చేయవద్దన్నారు. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, పరుచూరు నియోజకవర్గం ప్రత్యేక అధికారి లవన్న, తహసీల్దార్ నాగరాజు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. ఓకే, ఎంత ఉంది పెట్రోల్? ముందు బాగానే ఉంటుంది. 2 డేస్ కొత్తగా కొత్త కంపెనీ కదా, మీరు ఎక్కడ ఇస్తారు? హెచ్పిసిఎల్ ఇస్తారా, బీపీసీఎల్ ఇస్తారా? బంక్లో ఎప్పుడు ఉంటుందా? ఆ పెట్రోల్ బంక్లో రోజుగా అప్పుడప్పుడు డౌట్ ఉంటుంది, చాలా డౌట్. గత 4 ఏళ్ళ నుంచి ఒక బాగా తాగితే ఒక 20 రోజులు తాగిద్ది. మా ఆయన తట్టుకోలేకపోతున్నారు. ఊర్లో ఏమనుకుంటున్నారు? పెట్రోల్, డీజిల్ కొరత ఉందా? కొరత ఏం లేదు, ఇప్పుడు దాకా ఏం లేదు. ఇక్కడ ఇది మటుకి బాగా తాగుతుంది, బాగా చెప్తుంది. మాకు ఇబ్బంది అనిపించలేదు. చాలా మంది దుక్కులు, పొలాలు పోయేవాళ్ళు, కోత మిషన్ వాళ్ళకి అందరికీ ఇది సప్లై బాగా చేస్తుందండి. మళ్ళీ ఏమైనా సమస్య ఉందా? ఏమైనా సలహా సూచనలు? మాకేం లేదండి, బాగానే అందుతుంది. పెట్రోల్ బాగా వేసుకొని వెళ్ళిపోతున్నారా? ఎక్కువ వేసుకొని వెళ్ళిపోతున్నారా? ఎక్కడికి మీరందరూ కూడా తెలియజేస్తారా? ఏం అవసరం లేదు, మనకు సరిపడా ఉంది అని. ఓకే, మీరు పెట్రోల్ ఇక్కడ పోస్తున్నారు కదా, ఏంటి, ఎలా ఉంది పరిస్థితి? ఏమైనా ఎక్కువ మనకు షార్టేజ్ ఉంది అని ఎవరైనా చెప్తా ఉన్నారా? ఏదైనా ఊరిలో కానీ, ఏదైనా రంగం వాళ్ళు అంటే మత్స్యకారులు కానీ అట్లా ఏమైనా అంటున్నారా? ఎట్లా? వేసవి సెలవుల్లో కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపడానికి ఎగ్జిబిషన్లు దోహదపడతాయని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. కూరగాయల మార్కెట్ వద్ద ఏర్పాటు చేసిన శ్రీ లక్ష్మీ కల్చరల్ టైటానిక్ ఎగ్జిబిషన్లు ప్రారంభించారు. టైటానిక్ సినిమాను గుర్తు చేస్తూ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారని నిర్వాహకులు మద్దులూరి వెంకట సుబ్బారావును అభినందించారు. ఉడా చైర్మన్ షేక్ రియాజ్, ఏఎంసీ మాజీ చైర్మన్ సింగరాజు రాంబాబు, డివిజన్ అధ్యక్షులు గుంటూరు రాంబాబు, బేతంశెట్టి హరిబాబు, కుర్రా ప్రసాద్ బాబు, తూము సుబ్బారావు, ఆర్ల వెంకటరత్నం, ఈదుపల్లి శివ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ నుంచేనా? టైటానిక్
అందరూ మీరు ఒకళ్ళు రండి సార్. సార్ అయిపోయిన తర్వాత వెళ్ళు. కాబట్టి దీనికి శ్రీ లక్ష్మీ కల్చరల్ ఎగ్జిబిషన్ వారి టైటానిక్ ఎగ్జిబిషన్ ఈరోజు ప్రారంభించాం. చాలా చక్కగా చేశారు. లోపలికి వెళ్ళినప్పుడు మన టైటానిక్లో దగ్గర 2000 మంది ఆ రోజు చనిపోవటం జరిగింది. ఆ సినిమా అందరం చూసాం. దాంట్లో ఉండే ప్రాముఖ్యత ఏదనేది ఉందో దాని మీద ఈ ఎగ్జిబిషన్ అంతా కూడా వాళ్ళు డిజైన్ చేశారు. దీనికి మన మద్దులూరి వెంకట సుబ్బారావు గారు ఫస్ట్ టైము ఆయన ఎగ్జిబిషన్ను ఈరోజు పెట్టడం, అదేవిధంగా దీనికి దగ్గర 25 లక్షల రూపాయలు ఈరోజు ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పుడు ఒంగోలులో ఎన్ని ఎగ్జిబిషన్లు ఉన్నా కూడా దేని రీతిలో దాన్ని పెట్టుకోవటంలో ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. దీన్ని టైటానిక్కి సంబంధించిన అవన్నీ కూడా లోపల చాలా బాగా చేశారు. ముఖ్యంగా ఎందుకంటే ఈ సమ్మర్లో వచ్చేటప్పుడు అన్నీ కూడా ఏ అయితే ప్లేసెస్ ఉన్నాయో దానికి ఇట్లా ఎగ్జిబిషన్స్ పెట్టడం, దానికి కావాల్సిన ప్లే గ్రౌండ్ లాగా కొన్ని గేమ్స్ కూడా పెట్టుకోవటం, ఈవినింగ్ పూట ఫ్యామిలీతో వచ్చినప్పుడు చిన్నపిల్లలు కూడా ఆడుకునే విధంగా ఇది ఒక మంచి ఎగ్జిబిషన్ ఇక్కడ పెట్టారు. వాళ్ళు తప్పకుండా వాళ్ళు ఏదైతే సంకల్పంతో పెట్టారో అది తప్పకుండా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ, ఇలాంటి మంచి కార్యక్రమం ఎప్పుడూ లేని విధంగా ఈరోజు మన ఒంగోలులో ఇక్కడ ఒక చెరువులో పెట్టారని చెప్పి కూడా ఈ సందర్భంగా ఈ యొక్క మంచి ఎగ్జిబిషన్ని ఒంగోలు నగర ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకొని ఎంటర్టైన్మెంట్ కోసం మంచి అవకాశం ఉన్నటువంటి టైటానిక్ షిప్ లోపల సెట్టింగ్ వేశారు. అలాగే 60 రోజులు ఏదో ఎగ్జిబిషన్ ఉండిద్దని చెప్తున్నారు నిర్వాహకులు. అలాగే మద్దులూరి వెంకట సుబ్బారావు గారు మొట్టమొదటిగా ఎగ్జిబిషన్ వ్యాపారంలోకి రావటం, దీని ద్వారా ఆయన దీనికి విజయం చేకూర్చే విధంగా దేవుడి ఆశీస్సులు కూడా అందరి ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒంగోలు నగరం అభివృద్ధి చెందాలి, ప్రజలందరూ ఆనందంగా ఉండాలనే సంకల్పంతో అభివృద్ధికి శ్రీకారం చుట్టామని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. అఖిలానంద ఆశ్రమంలో జరుగుతున్న వీరబ్రహ్మేంద్ర స్వామి 333వ ఆరాధనోత్సవాల సందర్భంగా నిర్వహించిన కళ్యాణోత్సవంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. కొన్ని సంవత్సరాలుగా అఖిలానంద ఆశ్రమానికి వస్తున్నానని నిర్వాహకులు చేస్తున్న సేవా కార్యక్రమాలను ప్రశంసించారు. తన వంతు సహాయ సహకారాలు ఆశ్రమానికి అందిస్తానన్నారు. ఆశ్రమం నిర్వాహకులు పరిపూర్ణానంద స్వామి ఎమ్మెల్యేను స్వామివారి శేషవస్త్రంతో సత్కరించారు. వీరబ్రహ్మేంద్ర స్వామి గోవిందమాంబ కళ్యాణంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం అన్న సంతర్పణ చేశారు. ఇక్కడ వీరబ్రహ్మం గారిది కళ్యాణ మహోత్సవం జరుగుతూ ఉంది. దానికోసం అని చెప్పి మన పూజారి గారు ఈ మధ్య 10 రోజుల ముందు వచ్చారు. ప్రతి సంవత్సరం కూడా ఈ టైంలో చేస్తూ ఉంటారు. వాళ్ళ ఉద్దేశం ఒకటే, నగరం అంతా బాగుండాలి, నగర ప్రజలందరూ బాగుండాలి, అందరూ ఆరోగ్యవంతంగా ఉండాలి. అదేవిధంగా అన్ని కుటుంబాల్లో కూడా దినదినం అభివృద్ధి చెందాలి అనేదే మన గురువుగారి సంకల్పం కూడా. దాని ఉద్దేశపూర్వకంగానే ఇక్కడ ఎంతోమందిని ఈరోజు ఫ్రీగా వాళ్ళకి వేద పాఠశాలను కూడా పెట్టడం, అందరినీ కూడా మంచి మార్గంలో నడిపించడం, ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. నేను ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈరోజు కళ్యాణోత్సవం ఉంది కాబట్టి ఈరోజు వచ్చి దేవుడి ఆశీర్వాదం తీసుకొని పోవడం జరుగుతూ ఉందని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నా. తప్పకుండా భవిష్యత్తులో కూడా ఏ అవసరం ఉన్నా, ఏ పరిస్థితులు ఏది ఉన్నా కూడా తప్పకుండా మా పూర్తి సహకారాలు, ఆ భగవంతుడు ఆశీస్సులు మాకు ఎప్పుడు ఉండాలి, గురువుగారి ఆశీస్సులు ఉండాలి. అదేవిధంగా పూర్తి సహకారంతో అన్ని విధాలుగా కూడా ముందుకు తీసుకెళ్ళడానికి నా వంతు నేను కృషి చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. ఈరోజు మన యొక్క అఖిలానంద ఆశ్రమంలో నిన్న ఆరాధన కార్యక్రమం జరిపాం. ఈరోజు గోవిందమాంబ వీరబ్రహ్మేంద్ర కళ్యాణం ఇప్పుడు జరుగుతున్నది. అమ్మవారిలో కళ్యాణం జరుగుతున్నది. ఈ సందర్భంగా మన ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారు కూడా వచ్చి అక్షంతల నుంచి ఆశీర్వచనం తీసుకుని వెళ్ళారు.
లోక కళ్యాణం కోసం ఈ కార్యక్రమం చేస్తున్నాం. అందరూ బాగుండాలి, ఆయుష్, ఆరోగ్యం, ఐశ్వర్యం, భోగభాగ్యాలు, సుఖ సంతోషాలని, సకాలంలో వర్షాలు పంటలు పండాలి, రైతులు బాగుండాలి, అన్ని వర్గాలు బాగుండాలి, వ్యాపారస్తులకు వ్యాపారాలు, ఎవరు వృత్తి చేస్తున్నారో ఆ వృత్తులన్నీ బాగుండాలి, అందరికీ అన్నీ బాగుండాలి. ఈ కళ్యాణం దేని చేస్తున్నాం అంటే లోక కళ్యాణం కోసం చేస్తున్నాం. నెల రోజులుగా జిల్లా వ్యాప్తంగా హెల్మెట్ ధారణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని, ప్రతి పౌరుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనాలపై ప్రయాణించాలని బాపట్ల జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్ తెలిపారు. శిరోరక్ష ప్రాణరక్ష కార్యక్రమంలో భాగంగా చీరాల్లో ఎస్పీ అవగాహన కల్పించారు. హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనాలపై ప్రయాణిస్తున్న వారిని అభినందించారు. అదే సమయంలో హెల్మెట్ ధరించకుండా ప్రయాణిస్తున్న వాహన చోదకులకు హెల్మెట్ ధారణ వల్ల కలిగే ప్రయోజనాల గురించి వివరించారు. పోలీసు సిబ్బంది, ప్రభుత్వ ఉద్యోగుల నుండి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రజలకు ఆదర్శంగా నిలవడం జరిగిందని, ద్విచక్ర వాహనం నడిపే వ్యక్తి తన ప్రాణాన్ని, కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకుని హెల్మెట్ ధరించాలని పోలీసు శాఖ తరఫున కోరుతున్నట్లు తెలిపారు. శిరోరక్ష ప్రాణరక్ష కార్యక్రమంలో భాగంగా 630 అవగాహన కార్యక్రమాలు, 55 హెల్మెట్ అవేర్నెస్ ర్యాలీలు నిర్వహించి సుమారు 25,400 మంది ప్రజలకు హెల్మెట్ ధారణపై అవగాహన కల్పించడం జరిగిందని ఎస్పీ తెలిపారు. చీరాల డీఎస్పీ మొయిన్, సిఐలు సోమశేఖర్, శశికుమార్, సుధాకర్లు సిబ్బంది పాల్గొన్నారు. ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్లడం జరుగుతుంది. జిల్లాలో ముఖ్యంగా రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురై మరణాలు సంభవించేటువంటి పరిస్థితిని విశ్లేషించి దానికి అనుగుణంగా ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని జిల్లాలో శిరోరక్ష ప్రాణరక్ష ఈ హెల్మెట్ డ్రైవ్కి సంబంధించి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని డిజైన్ చేయడం జరిగింది. గత 30 రోజుల నుంచి ఈ శిరోరక్ష ప్రాణరక్ష కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్స్ పరిధిలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలని మా పోలీస్ సిబ్బంది ప్రతినిత్యం చేస్తున్నారు. హెల్మెట్ ఇంపార్టెన్సు, దాన్ని ధరించి ప్రయాణం చేయాల్సినటువంటి ఆవశ్యకతని పబ్లిక్లో ఆల్ సెక్ట్స్ యువతకి, అదేవిధంగా ఈవెన్ ప్రభుత్వ ఉద్యోగులకి, అదేవిధంగా యువత అండ్ సమాజంలోని ఇతర ఆల్ సెక్ట్స్ అన్నిటికీ కూడా, మరీ ముఖ్యంగా మీడియా మిత్రులు కూడా దాని యొక్క ఉద్దేశాన్ని, ఇంపార్టెన్స్ని తెలియజేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ప్రత్యేకమైనటువంటి ర్యాలీలను కూడా మేము జిల్లా వ్యాప్తంగా ఆర్గనైజ్ చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా దీన్ని ఒక బాధ్యతగా తీసుకొని హెల్మెట్ ధరించడాన్ని, వాళ్ళు ద్విచక్ర వాహనంలో ఎప్పుడు ప్రయాణం చేసినా, ఎంత దూరం ప్రయాణం చేసినా ఆరోగ్యం బాగోలేని అంగన్వాడీలకు జనగణన నుండి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా నాయకులు కోరారు. ఉద్యోగ విరమణకు దగ్గరగా ఉన్న వారిని కూడా జనగణన నుండి మినహాయింపు ఇవ్వాలని కోరారు. యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈదర అన్నపూర్ణ, హేమిమ, సుబ్బమ్మ, రాజేశ్వరి, పద్మావతి తదితరులు పాల్గొన్నారు. హెల్త్ ఇష్యూస్ ఏంటంటే ప్రాబ్లం, మాకు ఫోన్లు సపోర్ట్ లేదు. ముందు అసలు మెయిన్ ఫోన్లు మాకు సొంత ఫోన్లో చేయాలంటే ఆఫీస్ ఫోన్లు ఇచ్చారు, మాకు సపోర్ట్ చేయదు. యాప్ సెన్సస్ డ్యూటీకి మేము సర్వేకి వెళ్ళాము, అక్కడ ట్రైనింగ్కి వెళ్తే మా యాప్ల్లో మాకు అసలు ఫోన్ అది అప్డేట్ అవ్వలేదు, వర్షనే మాకు ఆ యాపే ఓపెన్ అవ్వలేదు. మా సొంత ఫోన్లో చేయాలంటే మాకు ఇచ్చే 11,500 జీతంలో మేము సొంత ఫోన్లు కొనుక్కొని చేయలేం కదండి. అందుకని చెప్పేసి మేము చేస్తా ఉన్నాము, చేసే వాళ్ళకి బెనిఫిట్ ఇవ్వండి, మాకు ఫోన్లు ఇచ్చి సర్వే చేయించుకోమని చెప్పేసి చెబుతున్నాము. బాగాలేని వాళ్ళకి డ్యూటీలు తీసేయమని చెప్పేసి అడగడానికని వచ్చామండి. దోర్నాల శ్రీశైలం ఘాట్ రోడ్లో వాహనదారుల భద్రత కోసం పోలీసులు కీలక చర్యలు చేపట్టారు. ఘాట్లో ప్రమాదకరమైన మలుపుల వద్ద 16 కుంభాకార దర్పణాలు ఏర్పాటు చేశారు. మరో 6 చోట్ల త్వరలో దర్పణాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఘాట్ రోడ్లో తరచుగా జరిగే ప్రమాదాలను తగ్గించేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. వాహనదారులు తప్పనిసరిగా పోలీసు సూచనలు పాటించాలని కోరారు. మార్కాపురం డీఎస్పీ నాగరాజు, ఎర్రగొండపాలెం సిఐ అజయ్ కుమార్, దోర్నాల ఏఎస్ఐ పౌలురాజు తదితరులు పాల్గొన్నారు.
ఈ ముఖ్యంగా ఈ శ్రీశైలం ఘాట్ అంటే మన సౌత్ ఇండియా నుంచి దాదాపు కర్ణాటక, తమిళనాడు, అట్లాగే కేరళ ఈ ప్రాంతాలన్నిటి నుంచి కూడా మన డోర్నాల వైపు నుంచే ఈ ట్రాఫిక్ అంతా కూడా శ్రీశైలం పోతుంది. మీ అందరికీ తెలిసిందే శ్రీశైలం అనేది మహాపుణ్యక్షేత్రం. ఈ ట్రాఫిక్ అనేది రెండు పక్కల కూడా పోతుంది కాబట్టి ఇక్కడ అప్పుడప్పుడు కూడా చిన్న చిన్న ప్రమాదాలు జరగడం జరిగింది. భగవంతుడి దయ వల్ల మనం ఎప్పటికప్పుడు ఈ మేజర్ కాకపోయినా కానీ మనం ఆ ట్రాఫిక్ బ్లాక్ అయినందువల్ల అనేక మంది భక్తులు ఇబ్బందులు పడటం అనేది కూడా మనకు తెలిసిన విషయం. సో దీన్ని ఈ ట్రాఫిక్ బ్లాకేజ్ని ప్లస్ ఈ ట్రాఫిక్ దిగ్బంధనాన్ని తప్పించుకునేదానికి ఒక కార్యాచరణ రూపొందించాలని చెప్పేసి మా ఎస్పీ గారు చెప్పడం జరిగింది. కొంత ప్రమాదాలు జరుగుతున్నాయని గుర్తించి ఈ దాదాపు ఈరోజు అంటే 15 మిర్రర్స్ ఈ కాన్వెక్స్ మిర్రర్స్ అనేవి ఈ రోడ్లో పెట్టడం జరిగింది. మనకి డోర్నాల నుంచి శ్రీశైలం పోయే ఘాట్లో దాదాపు 40 కిలోమీటర్లు మార్కాపూర్ జిల్లాకే సంబంధించిన ఘాట్ కాబట్టి ఎక్కడెక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయో అవన్నీ గుర్తించి ఇప్పుడు ఆల్రెడీ 15 పెట్టడం జరిగింది. ఇంకా కూడా ఒక 6. తమ కుటుంబానికి చెందిన ఉమ్మడి ఆస్తిని తమకు తెలియకుండా గ్రామ వీఆర్ఓ శ్రీహరి వేరే వ్యక్తుల పేరుతో పాస్బుక్లో ఎక్కించారని ఉలవపాడు మండలం ఆలగాయపాలెం గ్రామానికి చెందిన కోమట్ల శేషారెడ్డి తెలిపారు. ఈ మేరకు గ్రీవెన్స్ సెల్లో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. తమ ఉమ్మడి ఆస్తి సర్వే నెంబర్ 38లో ఎకరం 34 సెంట్లు నలుగురు అన్నదమ్ములకు కలిసి ఉండగా అందులో తమ ముగ్గురికి తెలియకుండా శ్రీనివాసరెడ్డి అనే కుటుంబ సభ్యుడు రెవెన్యూ రికార్డులు తారుమారు చేయించాడన్నారు. తమపై కేసులు పెట్టించి తమ గడ్డివామి తగలబెట్టించి ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. ముగ్గురు అన్నదమ్ములం ఉలవపాడు తహసీల్దార్కు అర్జీ ఇవ్వగా కుటుంబ సభ్యులను పిలిపించి కుటుంబ సభ్యుల అంగీకారంతో వాటాలు పంచి పాసు పుస్తకాల్లో నమోదు చేస్తామని చెప్పారన్నారు. తహసీల్దార్ పదవి విరమణ సమయంలో వీఆర్ఓతో కలిసి తమ భూమి మొత్తాన్ని మా కుటుంబంలో ఒకరైన శ్రీనివాసరెడ్డికి రాశారని చెప్పారు. తహసీల్దార్ని వివరణ కోరగా తమకు సంబంధం లేదని చెప్తున్నారని అన్నారు. ఉలవపాడు మండలం అలగాయపాలెం గ్రామం కోమట్ల శేషారెడ్డి నా పేరు. మేము నలుగురు అన్నదమ్ములవి. మా నలుగురు అన్నదమ్ముల కాడ ఆస్తి వివాదం వల్ల ఎంఆర్ఓ కాడికి వెళ్ళి అర్జీ ఇచ్చాము. అర్జీ ఇచ్చినందువల్ల ఎంఆర్ఓ గారు మేము పరిశీలించి దాన్ని పరిష్కారం చేస్తామన్నారు. మేము మీ అనుమతి లేకుండా ఆన్లైన్ చేయము, నలుగురు వచ్చి పరిష్కారం చేసుకుని వస్తేనే ఆన్లైన్ చేస్తామని చెప్పారు. సరే అని చెప్పి మేము దాన్ని ఆమోదించి మేము సైలెంట్గా ఉన్నాము. తర్వాత ఎస్ఐ గారు పిలిపించాడు. ఎస్ఐ గారు పిలిపించి దౌర్జన్యంగా ఆ పొలంలో ఉన్న గడ్డిబాముని లాగి తగలబెట్టించాడు. ఎస్ఐ గారు తగలబెట్టించి నా మీద దొంగ కేసులు పెట్టాడు. నా మీద నా పిల్లవాడి మీద దొంగ కేసులు పెట్టి మళ్ళీ మమ్మల్ని పోలీస్ స్టేషన్ పిలిపించాడు. మేము తర్వాత కలెక్టర్ కాడికి పోయి అర్జీ ఇచ్చాము. అప్పుడు మళ్ళీ ఎంఆర్ఓ పిలిపించి మేము మీ అనుమతి లేకుండా దీన్ని ఆన్లైన్ చేయము అని ఎంఆర్ఓ గారు మా కాడ నోటీస్ ఇచ్చి నా కాడ సంతకం పెట్టించుకొని మేము చేయమని అనిన తర్వాత మేము దాన్ని ఆదమరిచినా మాకు తెలవకుండా అలగాయపాలెం వీఆర్ఓ మా తమ్ముడు కాడ డబ్బులు కోమటి శ్రీనివాస కాడ డబ్బులు తీసుకొని ఆన్లైన్ మాకు తెలవకుండా చేశాడు. మాకు మీడియా ద్వారా న్యాయం చేయాలి. కలెక్టర్ గారికి ఇచ్చాము, ఎంఆర్ఓ గారికి ఇచ్చాము అర్జీ, మళ్ళీ డిప్యూటీ కలెక్టర్కి ఇచ్చాము, ముగ్గురికి అర్జీలు ఇచ్చాము. మాకు న్యాయం చేయాలి. ఆ అబ్బాయి మాకు తెలవకుండా ఆన్లైన్ చేయించుకోవాలి. మార్కాపురం జిల్లాలో ఇంధన కొరత తీవ్ర ఆందోళనకు దారితీస్తోంది. ప్రత్యేకంగా ఎర్రగొండపాలెం, పుల్లల చెరువు మండలాల్లోని పలు పెట్రోలు బంకుల్లో డీజిల్ నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఉదయం నుంచే పెట్రోల్, డీజిల్ కోసం వాహనదారులు పెద్ద సంఖ్యలో బంకుల వద్దకు చేరుకున్నారు. కొందరు క్యాన్లతో వచ్చి పెట్రోల్ కోసం బార్లు తిరగా మరికొందరు వాహనాలతో గంటల తరబడి వేచి చూస్తున్నారు. ఇంధనం లేకపోవడంతో ప్రయాణాలు చేయలేక, పనులకు వెళ్లలేక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డీజిల్, పెట్రోల్ కొరత నేపథ్యంలో బంకుల వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పెద్ద సంఖ్యలో వాహనదారులు బంకుల వద్దకు చేరుకొని ఆందోళన చేపట్టారు. ఇంధనం సరఫరా చేసే కంపెనీలు సమయానికి అందించడం లేదని, అందువల్లే నో స్టాక్ పరిస్థితి ఏర్పడిందని వ్యాపారులు చెప్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు పహారా ఏర్పాటు చేశారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. ఘనంగా ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది మహోత్సవాలు. దేశ రాష్ట్ర ప్రముఖులతో కలిసి హాజరైన సీఎం చంద్రబాబు. ఒంగోలులో రోడ్డు విస్తరణ పనులు వేగంగా జరుగుతున్నాయన్న ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. కోర్టు సెంటర్లో అధికారులతో పనులు పరిశీలన. పెట్రోల్ బంకుల్లో జిల్లా ఉన్నతాధికారులు విస్తృత తనిఖీలు. ఆందోళన వద్దని విజ్ఞప్తి. కృత్రిమ కొరత, బ్లాక్ మార్కెటింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. డి న్యూస్లో నేటి మాట. విధి మనుషులను దూరం చేస్తుందే కానీ మనసులను కాదు. కాలం గాయాలను మాన్పుతుందే కానీ జ్ఞాపకాలను కాదు. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. ఇవి బులెటిన్ విశేషాలు.